దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపేందుకు తెలంగాణ శాసనసభ రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్రం 3వ శాసనసభ 4వ సెషన్ 2వ సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తాజాగా భారత ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 7 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మన్మోహన్ సింగ్ కు నివాళులు కూడా అర్పించనున్నారు, సంతాపం ప్రకటించనున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంతా ప్రతిపక్ష పార్టీల సభ్యులు అందరూ కూడా మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియజేసిన తర్వాత సభ మళ్ళీ వాయిదా పడుతుంది. అయితే రేపటి కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ హాజరయ్యే దానిపై మాత్రం ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలైతే ఎలాంటి చెప్పలేదు. అయితే ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించొచ్చారు. అదేవిధంగా మంత్రులంతా కూడా ఢిల్లీకి వెళ్లి నివాళులు అర్పించొచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన ఎంపీలతో కలిసి మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించి వచ్చారు. ఈ క్రమంలో రేపు శాసనసభలో కూడా అన్ని పార్టీల సభ్యులు కూడా సంతాపాన్ని తెలియజేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.